ఏంటి ఏం చేస్తున్నారు ఈరోజు? నాకు సెలవు అన్నారు కదా సండే. చెప్పండి ఏం చేస్తున్నారు? ప్రస్తుతానికి సలాడ్ కట్ చేస్తున్నా. ఓకే. కీరా చెప్తుంది ఇది. ఇటు చూడు ఇట్లా. వావ్, కీరా తండ్రి కూతుర్లు ఇద్దరు కిచెన్లో ఏదో చేస్తున్నారండి నా కోసం. చికెన్ ఫ్రై. వావ్, యమ్మీ యమ్మీ చికెన్ ఫ్రై. ఓకే. ఇంకా కర్రీ, మటన్ కర్రీ. వావ్, కొంచెం వాళ్ళ దగ్గరగా అయితే మటన్ కర్రీ అయిపోతుంది. పిల్లల ఫేవరెట్ బగారా రైస్. ఓహో, రైస్ ఎంత పొడిగా వచ్చిందో. అవును, చాలా బాగా వచ్చింది. తింటే ఎలా ఉంటుందో టేస్ట్ ఒకసారి అయితే చూసేద్దాం. అంటే ఎప్పుడో నా చేతి వంట తింటున్నారు కదా, ఇవాళ మా వారు, మా అమ్మాయి, మా పిల్లలు కలిసి ఈరోజు ఇలా అయితే చికెన్ ఫ్రై అలాగే మటన్ కర్రీ చేసేసారు. నాకు ఇవాళ అయితే ఫుల్ సెలవు అండి కిచెన్. థ్యాంక్ యూ. కడాయి పెట్టుకొని ఇలా కొంచెం ఆయిల్ అయితే వేశారు. ఏం చేస్తున్నారో చూద్దాము. ఏంటి అయిపోయిందా వంట? అయిపోయింది. ఇంకేం చేస్తున్నారు? మళ్ళీ కడాయి పెట్టారేంటి? గోంగూర మటన్ అంటే ఇష్టం కదా, పిల్లలు ఇందులో వేస్తే మొత్తం తినరు, అందు గురించి గోంగూర సెపరేట్గా చేస్తున్నా. ఓకే, గోంగూర కట్ చేసేసి ఇలాగా ఆయిల్లో ఫ్రై చేస్తాం. ఓకే, ప్రాసెస్ ఏంటో చూద్దామండి. ఫస్ట్ అయితే గోంగూర ఫ్రై చేసేస్తున్నారు. గోంగూర ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మొత్తం ఫ్రై అయిపోద్ది కదండి, కొంచెం అవుతుంది, సరిపోతుంది. చూడండి ఇప్పుడు ఏం వేస్తున్నారు? కొద్దిగా పసుపు. ఓకే, తగినంత సాల్ట్ వేసుకుని బాగా ఇలాగా కలుపుకోవాలండి. చూసారా అంటే ఇది. సో ఇట్లా దీన్ని బాగా మగ్గిన తర్వాత, ఎందుకంటే మొత్తం ఈ కర్రీలో వేసాను అనుకోండి పిల్లలు తినరు, మటన్ కర్రీలో వేస్తే తినరు అని చెప్పి సెపరేట్ చేస్తున్నారు. 2 బౌల్స్ పెట్టారేంటి మళ్ళీని ఇక్కడ? బౌల్స్ సర్ప్రైజ్ చూడు ఒకసారి. ఓకే, కొంచెం గోంగూర అయితే వేపేసింది పక్కన పెట్టేస్తున్నారు మా వారు. ఇంకా కొంచెం అయితే కడాయిలో ఉంచేశారు. ఏం చేస్తారో ఏంటో తెలియదు కానీ దాన్ని మాత్రం బాగా తిప్పేస్తున్నారు కడాయిలో పెట్టి. అది మొత్తం పేస్ట్ అయిపోయింది. మటన్ గ్రేవీనంతా తీసుకుని దీంట్లో వేసేస్తున్నారు. అంటే సపరేట్గా వండడం కన్నా ఇలా చేస్తే ఈజీ అయిపోద్ది కదా, అందుకని ఇలా చేస్తున్నారు. అంటే ప్లేన్ మటన్ కర్రీ ఏమో పిల్లల కోసమని, ఇలా గోంగూర మటన్ అయితే మేమందరం తినొచ్చు కదా అని బాగుంటుంది. చూసారంటే గోంగూర మటన్ కర్రీ రెడీ అయిపోతుంది వేడివేడిగా. మళ్ళీ వేస్తున్నారు మా వారు. చూడండి, ఇది లాస్ట్ ఇలాగైతే ఈజీగా అయిపోతుంది మనకి, చాలా ఈజీగా. ఇంట్లో వాళ్ళు ఇష్టమైన వాళ్ళందరికీ ఏమేమి కావాలో అన్నీ వండొచ్చు మనం ఒకే దాంతో. ఓకే, ఇన్ని ఐటమ్స్ అయితే చెయ్యొచ్చని మా వారు చెప్పారండి. అంటే ఒకే ఐటమ్ కాకుండా ఒకదానితో ఒకటే తినకుండా 4 రకాల తినొచ్చు అని చెప్పేసి ఇలా అయితే నాకు ఇష్టం అని చెప్పి గోంగూర మటన్ కింద చేశారు. ఫైనల్ టచ్ అయిపోయింది. ఒకసారి ఉప్పు ఒకసారి చూసేసుకున్నాం అంటే ఉప్పు కారం అన్నీ చూసేస్తున్నారు. కొంచెం ఉప్పు పడుతుంది. ఉప్పు పడుతుందని ఉప్పు అయితే వేస్తున్నారండి, సరిపోలేదని. మన గోంగూర మటన్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని సర్వింగ్ బౌల్లో తీసేస్తా. 2 బౌల్స్ పెట్టారు ఎందుకు అనుకున్నా, ఇదేనండి. ఒక బౌల్లో అయితే తీసేస్తున్నారు. కర్రీ అయిపోయింది గోంగూర మటను. ఇంకొక దాంట్లో అయితే గోంగూర అయితే రెడీగా ఉంది. మళ్ళీ కడాయి అయితే పెట్టారు. ఏం చేస్తారో చూద్దాము. ఇప్పుడు మనం ఇందాక చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, అదే మసాలా ఇందులో ఒకసారి మళ్ళీ ఫ్రై చేస్తున్నారు దీన్ని. మళ్ళీ చికెన్ కర్రీది అయితే ఓపెన్ చేశారు. ఏం చేస్తారో చికెన్. ఇది లివర్ అండి, బాగా ఇష్టము ప్రసన్నకి. అందు గురించి లివర్ అండ్ గోంగూర చికెన్ ఫ్రై చేస్తున్నా. కొంచెం ఈ ఫ్రైలోంచి కొంచెం ఇందులో వేస్తున్నా. చికెన్ ఫ్రైది తీసి కొంచెం గోంగూర అయితే కలుపుతున్నారు. గోంగూర చికెన్ కూడా చేస్తున్నారండి. గోంగూర కాదమ్మా, అది చికెన్ ఫ్రై వేసేసి కొంచెం గోంగూరలో వేసి కలిపేస్తున్నారండి. దీన్ని కూడా చేస్తున్నారు వెరైటీగా. గోంగూర చికెన్ ఫ్రై అంట. అంటే ఈరోజు మా ఇంట్లో గోంగూర చికెను, గోంగూర మటన్ కర్రీ, ఓన్లీ మటన్ కర్రీ అండ్ చికెన్ ఫ్రై, ఇన్ని వెరైటీలు అయితే వచ్చినాయండి. దాంతోపాటు బగారా రైస్.
చెప్పండి. ఓకే, అయిపోయిందండి ఇది కూడా గోంగూర చికెన్ ఫ్రై. ఓకే, చూడండి అన్ని సింపుల్గా ఐటమ్స్, కుక్ చేసిన ఐటమ్స్ని 4 రకాలు వేసాము. నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే తెలుసండి, హోటల్కి వెళ్ళి మనము ఇన్ని వెరైటీలు ఆర్డర్ చేసుకుంటాం, ఇలా ఎలా చేసేస్తున్నారో అంటే తొందరగా ఎందుకు అయిపోతుందా అనుకున్నా. ఇది కారణము, రీజన్ అయితే ఇది. ఇలాగే మీ ఇంట్లో కూడా ఫాలో అయిపోండి, చాలా ఈజీగా మటన్ గోంగూర, చికెన్ గోంగూర ఫ్రై చేశారు. అలాగే సలాడ్, నిమ్మకాయ, కీర, ఉల్లిపాయలు, దానిపైన అలా డెకరేషన్ కింద కొంచెం కొత్తిమీర అయితే వేసేస్తున్నారు. ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. కానీ ఇగో చికెన్ ఫ్రై అండి, ప్లెయిన్ చికెన్ ఫ్రై. ఇప్పుడు హోటల్కి వెళ్ళినాక చిన్నోడికి చికెన్ ఫ్రై, పెద్దోడికి మటన్ గ్రేవీ అండి, మటన్ కర్రీ. వాడికి ఇలాగా సూప్లా కొంచెం వాటర్గా ఉంటే ఇష్టం అంట, అలాగే చేశారు. మటన్ కర్రీ ఫినిష్డ్. అమ్మ మొత్తం అన్ని రెడీ, ఐటమ్స్ అన్ని రెడీ. ఇవాళ సండే స్పెషల్. ఓకే, చూసేసాయి. ప్లెయిన్ బగారా రైస్. ఓకే, చూడండి ఎంత దుల్లుగా వచ్చింది ఇది. అవును, చాలా పొడి పొడిగా అయితే రైస్ బాగా వచ్చిందండి. చాలా మంది బాస్మతి రైస్ కొంచెం ముద్దగా అయిపోతుంది అంటారు కదా. అలా చిన్నోడి కోసం చికెన్ ఫ్రై. చూడండి చికెన్ ఫ్రై చిన్నోడికి, అలాగే పెద్దోడికి మటన్ కర్రీ. ఓకే, అండ్ నీకు గోంగూర మటన్. ఓకే, గోంగూర చికెన్. ఓకే, ప్లస్ సలాడ్. మొత్తం రెడీ అయితే అయిపోయినాయండి. మా వారు ఈరోజు మొత్తం నీకు సెలవు ఇచ్చేసినాం మేము. ఓకే, ఇదంతా మాదే. ఓకే, ఇవాళ నాకు సెలవు అని చెప్పి మా వారు అయితే గోంగూర మటన్, గోంగూర చికెన్, అండ్ ఉట్టి చికెన్ ఫ్రై, మటన్ కర్రీ చేసేసారు, బగారా రైస్ చేశారు. లంచ్కి అయితే రెడీ అయిపోయినాయి ఇవన్నీ ఇలాగా. థ్యాంక్ యూ. సండే ఫాదర్స్ కిచెన్ అంటండి, మండే నుంచి సాటర్డే వరకు మదర్స్ కిచెన్, సండే ఫాదర్ కిచెన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు సండే కదండి, సండే స్పెషల్ మనకి. ఎక్కడ ఇది బాల్కనీ చూపిస్తున్నాడు ఏంటి అనుకుంటున్నారా? బాల్కనీలో ఈరోజు నేను వంట చేసిన అన్నీ కూర్చుని, ఇక మా చిన్నోడు, మా అమ్మాయి, మా పెద్దోడు, అలాగే మా మిస్సెస్. ఓకే, సో ఈరోజు నేను చేసిన స్పెషల్ ఏంటంటే బగారా రైస్, గోంగూర చికెన్. ఇది గోంగూర చికెన్, అలాగే గోంగూర మటన్, చికెన్ ఫ్రై మా చిన్నోడికి ఇష్టము, వీడికి. ఓకే, వీడికి హాయ్ చెప్పు. ఓకే, అండ్ పెద్దోడు వీడికి మటన్ కర్రీ, వీడికి పెద్దోడికి బాగా ఇష్టం. సో ఇక్కడ కూతురికి అన్నీగా గోంగూర చికెన్, అట్లాగే గోంగూర మటన్. ఓకే, ఈ క్యాండిడేట్కి ఈ రెండు ఇష్టం, ప్రసన్నకి 2 ఇష్టం అనమాట. సో అందుకే ఫ్యామిలీ హాయిగా సండే పూట అందరం బాల్కనీలో కూర్చొని, మంచి చల్లగాలి ఉంది, మంచి క్లైమేట్ ఉంది. సో ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ VSK Vlogs. Please subscribe to VSK Vlogs. ప్రసన్న హ్యాపీనా? ఈరోజు సండే హాలిడే ఇచ్చాం కదా మీకు. ఫుల్లా? ఫుడ్ టేస్ట్ ఎట్లా ఉంది చెప్పు. ఒక్క నిమిషం తిన్నాను నేను. సూపర్. మటన్ ఎలా ఉందన్న? సూపర్ ఉంది. ఓకేనా? ఇంకా ట్రై చేద్దాం. సూపర్. ఎత్తిన్ చికెన్. వాట్ హ్యాపెన్? నోట్లోంచి మాట రావట్లేదు. It's like feeling in heaven. వావ్, థ్యాంక్ యూ. నాది మటన్ అయితే ఫస్ట్ కలుపుకుంటున్నా, ఎలా ఉంటుందో టేస్ట్ చూద్దాం. మా వారు చేశారు. సూపర్, టేస్ట్ సూపర్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ సండే.